ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఇక ప్రతి విలేజ్లో ఉన్న పబ్లిసిటీ స్కూల్స్ మొత్తం ఏంటంటే మన యొక్క పబ్లిసిటీ చేయాలి. సార్ సైలెంట్ ఉండాలి. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు యార్లగడ్డ ఎంపీపీ స్కూల్ మెయిన్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం, మీ పేరు? ఎస్వి లక్ష్మి. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటవేల నాగమల్లేశ్వర్. చెప్పండి మేడం, మీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి రెండు విషయాలు చెప్పండి మేడం. మా స్కూలు మోడల్ ప్రైమరీ స్కూల్ యార్లగడ్డ 2B అండి. మా స్కూల్లో క్లాస్ రూమ్స్ కానీ, మరి ఆర్గన్ ప్లాంట్, వాటర్ కానీ, మరి బాత్రూమ్, టాయిలెట్స్, మరి అన్నీ కూడా మాకు చక్కగా మంచిగా ఉన్నాయి. అన్నీ సరిపడా ఉన్నాయి. ఫర్నిచరు అంతా బాగుంది. తర్వాత గ్రౌండ్, ప్లే గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ప్లేస్ ఉంది. మేము పిల్లల్ని రోజు సాయంత్రం ఆడిస్తూ ఉంటాము. అలాగే సాయంత్రం 4 to 5:30కి మేము స్పెషల్ క్లాసులు పెట్టి తీసుకుని వాళ్ళకి ఇంటి దగ్గర చేయలేని హోంవర్క్లు అవి అట్లాంటివన్నీ కూడా మేము మా పాఠశాలలోనే చేస్తున్నాం. చెప్పండి సార్, మీ స్కూల్లో మరి టీచింగ్ మెథడ్స్ ఎలా ఉన్నాయి? గవర్నమెంట్స్ ఏమైనా మెథడ్స్ ఫాలో అవుతున్నారా? ఉపాధ్యాయులందరూ అంటే శిక్షణ అంటే ఉత్తమ శిక్షణ కలిగిన వాళ్ళు అయి ఉంటారు. అంటే బిఎడ్ లేదా డిఎడ్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. మళ్ళీ డిఎస్ఐలో సెలెక్ట్ అయ్యి హైలీ క్వాలిఫికేషన్ టీచర్స్ వస్తారు. కాబట్టి ఈ మధ్యన టెట్ కూడా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పాస్ అవ్వాలని రూల్ కూడా చెప్పారు. అంటే ఇన్ని పరీక్షలు నెగ్గి పిల్లలకు బోధించడానికి, ముఖ్యంగా యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో, అంటే మళ్ళీ వెనుకబడిన పిల్లలకి, అంటే ఈ కింద సంవత్సరంలో కూడా 100 రోజుల కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం, వెనకబడిన పిల్లలకి వాళ్ళకి ఎలా బోధించాలి, వాళ్ళు వెనకబడిన పిల్లల్ని ముందరకు ఎలా తీసుకురావాలని అనేక కార్యక్రమాలు చేపట్టడం గవర్నమెంట్ జరిగింది. దానికి అనుగుణంగానే ఉపాధ్యాయులు కూడా ఈ రకమైన బోధనా విధానం ఇక్కడ బోధించడం జరుగుతుంది. ఓకే సార్, మీ స్కూల్లో మరి క్రీడలు ఏ విధంగా ఉన్నవి? ఆ భోజనం మిడ్ డే మీల్స్ ఎలా పెడుతున్నారు? 6 రోజులకు 6 మెనూలు ఇవ్వడంతో పాటు 5 గుడ్లు, అంటే శనివారం మినహాయించి మిగతా అన్ని రోజుల్లో 5 గుడ్లు, శనివారం ప్రత్యేకంగా పొంగల్ ఏర్పాటు చేయటం, అలాగే 3 రోజులు రాగి జావ, 3 రోజులు చిక్కీలు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఐరన్ లోపం లేకుండా ఆహారం అందించడానికి ప్రభుత్వం ఈ పథకాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మా ఉపాధ్యాయులకు కూడా ఆ పౌష్టికాహారం ఇంకా మెరుగుపరచడానికి కొంత ఆ దినుసులు కానీ, పప్పు దినుసులు కానీ, కూరగాయలు కానీ అవి అందుబాటు చేసి మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. అలాగే క్రీడల విషయానికి వస్తే గవర్నమెంట్ మా టైం టేబుల్లో ఉంటుంది. తదనుగుణంగానే కొన్ని క్రీడా సామాగ్రి ఇవ్వటం జరిగింది. దానికి కాకుండా మా పాఠశాల తరపు ఇంకా క్రీడా సామాన్లు ఏర్పాటు చేయటం, అలాగే ఈ ఉయ్యాలని, అప్ అండ్ డౌన్స్ అని, జారుడు బల్ల అనేవి ఏర్పాటు చేయటం, ఇవన్నీ మా స్కూల్లో జరుగుతుంది. రోజు స్కూల్ అయిపోయిన తర్వాత, అంటే 3 to 3:30, 4కి మా ట్యూషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ 1 అవర్ని మళ్ళీ ఆహ్లాదకరంగా ఉండటం కోసం వాళ్ళని ఆటలు ఆడిపిస్తాము. ఆటలు కూడా మా స్కూల్ లెవెల్లో జరిగే గేమ్స్ కూడా పోటీలు పెట్టి మేము యానివర్సరీలో కానీ నెల ప్రైజ్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఓకే సార్, బాగుంది మీరు చెప్పిన స్కూల్స్, వెరీ గుడ్. మరి గవర్నమెంట్ పిల్లలకు ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తుంది చదువుకోవడానికి? పాఠశాలలో గవర్నమెంట్ ముఖ్యంగా యూనిఫామ్స్, 3 జతలు యూనిఫామ్స్ ఉంటుంది. తర్వాత బెల్టు, షూసు, సాక్స్లు, తర్వాత బ్యాగ్స్ అందించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. మేము మా పాఠశాలలో ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే, మేము పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కలిసి వాళ్ళకి నోట్బుక్స్లు అందించడం, మరియు డైరీలు అందించడం, కొంతమంది దాతల సహకారంతో వాళ్ళకి ఐడి కార్డులు, తర్వాత వాటర్ బాటిల్స్ కూడా అందించడం జరుగుతుంది. అంటే ఉపాధ్యాయులు తరపున కానీ, దాతల తరపున కానీ, ప్రభుత్వం తరపున కానీ మా పాఠశాలలో అందించే అన్ని విషయాలు కాక పేరెంట్స్ చేసుకోవాల్సింది ఒక్క స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ మేమే అందిస్తున్నాం. ఇంకో విషయం, దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల కోసం, అది పిల్లల కోసం మా టీచర్ గారు ఆటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇంకో పాఠశాల యాజమాన్య కమిటీ ఏమైనా ఉందా? దాని ఉంటే దాని కర్తవ్యం ఏంటి? ముఖ్యంగా పాఠశాల యాజమాన్య కమిటీ, ఇప్పుడు స్కూల్లో ఏ విషయం జరిగినా ముఖ్య పాత్ర వహించేది పాఠశాల యాజమాన్య కమిటీ. ఇప్పుడు మేము ఏ మీటింగ్ పెట్టినా అంటే ఈ ప్రత్యేక తరగతులు నిర్వహించడం కానీ, నెల నెల ప్రైజ్లు ఇవ్వడం కానీ, తర్వాత మామూలుగా యానివర్సరీలు నిర్వహించడంలో కూడా పాఠశాల పేరెంట్స్ యొక్క ప్రముఖ పాత్రను ఉపయోగించుకుంటున్నాం. వాళ్ళ సలహాలు సంప్రదింపులతోనే ప్రతి విషయం చేస్తున్నాం. అంటే సమాజంతో పాఠశాల మమేకమైనప్పుడు మాత్రమే పిల్లల దగ్గర మేము అత్యధిక ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని. ముఖ్యంగా పిల్లల యొక్క ప్రతిభలో టీచర్ యొక్క పాత్ర 25% ఉంటే పేరెంట్స్ యొక్క పాత్ర 25% ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే 50% ఫీల్ చేస్తారో ఆటోమేటిక్గా పిల్లవాడు 50% ఫీల్ చేసి 100% సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ప్రభుత్వం వారే కాకుండా మీరు కూడా ఏమన్నా స్కూల్ గురించి పిల్లల గురించి ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నారా? కారణంగా మేము కూడా ప్రభుత్వ బడిలో చదువుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి మా పాఠశాల తరపున ముఖ్యంగా నవోదయ శిక్షణ ఇప్పిస్తున్నాం. అంటే సండేలు సాటర్డేలు కూడా ఒక హాఫ్ డే పిల్లలకి ప్రత్యేకంగా, అంటే స్కూల్ సిలబస్ కాకుండా నవోదయ సిలబస్ అంటే 10th క్లాస్ బేసిక్ వరకు సిలబస్ మ్యాథ్స్ చెప్పాలి, రీజనింగ్ చెప్పాలి, లాంగ్వేజ్ చెప్పాలి. కాబట్టి దాంట్లో మార్కులు సాధించడానికి సండేలు సాటర్డేలు దసరా సెలవుల్లో 1 or 2 days 1 or 2 hours క్లాసులు పెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణకు అనుగుణంగానే ఈ సంవత్సరం చల్లపల్లి, ఘంటసాల, మౌ మండలాల్లో ఒక సీటు కేటాయిస్తే ఆ ఒక సీటు కూడా మా పాఠశాలకే రావడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూళ్ళు ధీటుగా మేము ఈ పోటీలో మేము నెగ్గామని చెప్పడానికి రిజల్ట్ రావడానికి కూడా ఒక కారణం. అలాగే నెల నెల ఈ డైరీల్లో అడిగే ప్రతి విషయాన్ని రెండో రోజు అడగటం, అడిగిన దానిలో గ్రూపులు డివైడ్ చేసి ఏ గ్రూప్కి నెల మొత్తానికి ఎక్కువ మార్కులు వస్తాయో ఆ గ్రూప్కి ప్రైజ్లు ఇవ్వటం, అలాగే యానివర్సరీ నిర్వహించి ఇటు విద్యాపరమైన మరియు ఆటల్లో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజ్లు అందించడం, వాళ్ళకి ఈ సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా డ్యాన్సులు, రకరకాల ఐటమ్స్ చేయించడం కూడా జరుగుతుంది. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు మీ స్కూల్ తరపున ఏమని వినియోగిస్తున్నారు? గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, మా పాఠశాలలో అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ మేము ప్రత్యేకంగా కొన్ని అమలుపరుస్తూ, మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేవి మా తరఫున మొత్తం కూడా కలిపి మేము విద్యార్థులకి ఏ రకమైన ఆర్థిక భారం పడకుండా మేము అందిస్తున్నాము. అందుకని మేము చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ పాఠశాలకు తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకుని వేస్ట్గా చేసుకోకుండా మా పాఠశాలలో జాయిన్ చేసి ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క డబ్బును ఆదా చేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును కూడా మంచిగా తీర్చిదిద్దుకోవాలని మేము చెప్తున్నాము. ఈ మనీని సేవ్ చేసుకుని 10th తర్వాత ఇంటర్కు వాటికి ఇంజనీరింగ్ చదివించాలన్నా, మెడిసిన్ చదివించాలన్నా వాటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మా పాఠశాలలో జాయిన్ చేసి వాళ్ళని చక్కగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మా చేతుల్లో పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. యార్లగడ్డ ఎంపీపీ మెయిన్ స్కూల్ చాలా క్రమశిక్షణతో, విద్యాబోధనతో, మరి ఎంతో సొంతంగా ఈ నవోదయ లాంటి సంస్థలు కూడా పోటీ జీటికిస్తున్నటువంటి ఏకైక స్కూల్ మన ఎంపీపీ యార్లగడ్డ స్కూల్ అని నేను చెప్పాలి. ఎందుకంటే హెచ్ఎం గారి ఒక క్రమశిక్షణ, అదేవిధంగా మ్యాథ్స్ టీచర్ అయినటువంటి పేరుని మల్లేశ్వరరావు గారి ఒక విద్యా బోధన కూడా చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. మరి ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కే అంటున్నారు. మీరు కూడా పంపించాలని కూడా మా మీడియా తరపున కూడా మిమ్మల్ని అర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.